అంటున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. 10 సార్లు చెప్పిన నేను, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల పంప్ ప్రెషర్ మెయిను, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే. ఇందాక నేను ఏమన్నా, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు అన్నా. ఆ 15 రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగము. కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన 93,000 కోట్లలో ఖర్చు పెట్టిందే. నువ్వేమంటావు? కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు గంగలు కలిసినట్టు. ఖర్చు పెట్టింది 93, 1,00,000 కలిసినాయి అంటూ. మరి 1,00,000 గంగలు కలిస్తే మరి మల్లన్న సాగర్ ఎక్కడిది? ఆ మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడిది? ఎంతకాలం బుకాయిస్తావు? ఇంకెంతకాలం గోబల్స్ ప్రచారం చేస్తావు? ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పోతుంది. ప్రజలు నిన్ను చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మేమేమో కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోస్తుంటే అవి కూడా మా నీళ్ళే అంటాడు. ఆ నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? ఈయన ఎట్లా తయారైందంటే, కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన తనవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, పరీక్ష పెట్టిండ్రు, ఫలితాలు ఇచ్చిండ్రు, ఫిజికల్ టెస్ట్ కూడా పూర్తయిపోయింది, రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. నువ్వు ఓన్లీ వాళ్ళకు కాగితం ఇచ్చి ఫోటో దిగి ఉద్యోగాలు నేనే ఇచ్చినట్టు. ఇది కూడా గట్లే ఉంది. కాళేశ్వరం అంతా కట్టింది కేసీఆర్, నీళ్ళు వచ్చేది కూడా కాళేశ్వరంలో భాగము. కాదు ఇది ఎల్లంపల్లి నీళ్ళు అంటాడు. ఇప్పుడు వెనకడ ఆ సీతారామ కూడా పోయింది ఖమ్మం జిల్లాలో. ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టులో 3 పంప్ హౌజులు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. టనల్స్ పూర్తి చేసింది, సబ్స్టేషన్లు పూర్తి చేసింది, కెనాల్స్ పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పోయినరు, బటన్ ఒత్తిండ్రు, లేలే సీతారామ మేమే కట్టామంటాడు. అన్నీ కూడా ఇదే రకమైనటువంటి ఒక గోబల్స్ ప్రచారం. స్వయంగా మీ మంత్రులే రంగనాయక సాగర్కు, మల్లన్న సాగర్కు, కొండపోచమ్మ సాగర్ దగ్గర పోయి గేట్లు ఎత్తి నెత్తి మీద నీళ్లు చల్లుకొని 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్తారు. ఏంది రంగనాయక సాగర్ ఎక్కడిది? మల్లన్న సాగర్ ఎక్కడిది? కట్టింది బీఆర్ఎస్ కాదా? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మంత్రులు పోయి గేట్లు ఎత్తి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే అవి కాళేశ్వరం నీళ్ళు కాకుండా పోతాయా? ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా మీరు? ఇంకా ఎంతకాలం? ఒక దిక్కేమో కాళేశ్వరంను తిట్టుడు, మరోవైపు ఏమో కాళేశ్వరంను మొక్కుడు. ఇది మొక్కుడు కాకపోతే ఏంది? పొద్దుగాలేస్తే కాళేశ్వరం తిడతాడు. ఇప్పుడు నువ్వు నిన్న 7,000 కోట్ల కొబ్బరికాయ కొట్టినటువంటిది అది కాళేశ్వరం వల్లనే కదా, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకో మాట అంటాడు ఈయన, 20 టీఎంసీలు తెస్తా. నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు? మల్లన్న సాగర్ కట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు. అరే రామచంద్ర, 2008-9 అదొకసారి వీడియో చూపిపోయి, మళ్ళీ ఎందుకైనా మంచిది. మీరు ఎవరైనా చూసిండ్రో లేదో చూసిండ్రా? మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ. సో మల్లన్న సాగరు 2008-9లో రాజశేఖర రెడ్డి గారు కట్టిండు అంటాడు. యాక్చువల్గా ఆనాటి ప్రాణహిత చేవెళ్ళలో ఇది ఉందా? ప్రాణహిత చేవెళ్ళది ఇది ప్లాన్ యాక్చువల్గా. ఆ రోజు ఇందులో ఎక్కడైనా మల్లన్న సాగర్ ఉందా? ఇందులో ఎక్కడ లేదు. వాళ్ళు ప్రతిపాదించింది ఆ రోజు కేవలం 4 రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించారు. అనంతగిరి రిజర్వాయర్ 1.7 టీఎంసీ, ఇమాంబాద్ రిజర్వాయర్ 1.5 టీఎంసీ, తడకపల్లి రిజర్వాయర్ 1 టీఎంసీ, తిప్పారం రిజర్వాయర్ 1 టీఎంసీ, అన్ని కలిపితే 5 టీఎంసీలే. ఆనాడు 5 టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించారు. మల్లన్న సాగర్ అనే ప్రతిపాదనే లేదు ఆ రోజు. ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు, ప్రాణహిత చేవెళ్ళ డిపిఆర్ ఉంటుంది కదా ఆఫీస్లో. ఆ రోజు మల్లన్న సాగర్ ఉందా? మల్లన్న సాగర్ అసలు ఉందా? ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే 4, అన్ని కలిపితే 5 టీఎంసీలే వాటి కెపాసిటీ. ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి 2008లో మీరు డిపిఆర్ పంపితే 2012లో సిడబ్ల్యూసి డిపిఆర్ను తిప్పి పంపింది. ఇది నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాదు, ఈ 4 రిజర్వాయర్లతో ఈ 5 టీఎంసీల సామర్థ్యంతో 16 లక్షల ఎకరాలు పారవు, కొత్త రిజర్వాయర్లు కట్టండి, పెద్ద రిజర్వాయర్లు కట్టండి, ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది. సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది. నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టినరు అంటివి. పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో.
అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతుండని బాధపడేవాడేమో. ఆయన ఆత్మకు శోభిస్తుంది ఎక్కడున్నదో కానీ పాపం. ఈరోజు యాభై టీఎంసీల మల్లన్న సాగర్ 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఆ రోజు ముందు చూపుతో కేసీఆర్ గారు భవిష్యత్ హైదరాబాద్ అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసం ఆనాడు కేసీఆర్ గారు నిర్మించిండ్రు. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే, ఆ రోజు అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టద్దని 48 గంటల దీక్ష చేసిండు. 2008-9 రాజశేఖర్ రెడ్డే మల్లన్న సాగర్ కట్టి ఉంటే నువ్వు 2016లో వచ్చి దీక్ష ఎందుకు చేసినావు మల్లన్న సాగర్ కట్టద్దని? 2016లో ఆయన చేసిందిగో మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరి రెఫరెండం తీసుకొని కట్టాలి అని, మల్లన్న సాగర్ కట్టొద్దు అని ఆ రోజు 48 గంటల దీక్ష చేసిండు. మల్లన్న సాగర్ కట్టద్దని దీక్ష చేసిన మనిషి మల్లన్న సాగర్ 2008లో కాంగ్రెసే కట్టింది అంటాడు. కొద్దిగానే ఉండాలన్నా వద్దేమన్నా? ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి. మల్లన్న సాగర్ కడితే దాని కింద 2 ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట ఒక్కొక్క రైతుకు, ఎకరానికి 2 ఎకరాలు ఇవ్వాలన్నట. మరి నువ్వు మూసి కింద ఏమిచ్చినావు? ఇప్పుడు నువ్వు మూసి కింద మొన్న దాదాపు 300 ఇళ్ళు ఖాళీ చేయించినావు. మూసీ కింద 300 ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? నిన్న మాట్లాడుతుండు, మూసీకి అడ్డుపడతారా, మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు. ఆ తెలివి నీది, అడ్డుకునే తెలివి నీది. ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినావు నువ్వు. 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నావు, 5 అంతల పరిహారం ఇవ్వాలన్నావు. కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి 99% ప్రజలు కాన్సెంట్ అవార్డు, కంపల్సరీ అవార్డు కాదు, 99% మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు. ఆ రోజు ఓన్లీ 1% మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు మూసీలో ఏం చేసినావు? మూసీలో మొన్న 300 ఇళ్ళు కూడా కొట్టినావు నువ్వు. కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు గంతే, ₹1 ఇయ్యలే వాళ్ళకు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో శాశ్వతంగా వాళ్ళకి అమ్ముకునే హక్కులో